హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సేలియంట్ అంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేసి. ఇప్పుడు ఎవరైనా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్‌ని ఆహ్, ఎందుకు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనిక్ అని అడిగితే, మన ఆన్సర్ అనేది వీటిల్లో ఉంటది. 12 పాయింట్స్ ఉన్నాయండి. ఈ పాయింట్స్ మన కాన్స్టిట్యూషన్‌ని యూనిక్‌గా చేస్తాయి. ఆహ్, మనం వన్ బై వన్ తెలుసుకుందాము. దాని గురించి ఒకటి. ఫస్ట్ వచ్చేసి లెంతెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. సెకండ్ వచ్చి ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద వేరియస్ సోర్సెస్. థర్డ్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అండ్ ఫోర్త్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ ఫిఫ్త్ ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జుడిషియరీ. ఫండమెంటల్ రైట్స్. అండ్ సెవెంత్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ డ్యూటీస్, సెక్యులర్ స్టేట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ సింగిల్ సిటిజన్షిప్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది, రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద చేతితో రాయబడిన రాజ్యాంగం అనమాట. ఎందుకు మన రాజ్యాంగం రాసే నేతలు ఇది ఇంత పెద్దగా రాశారంటే, మనకి మల్టిపుల్ రిలీజియన్స్, వేరే వేరే లాంగ్వేజెస్, వేరే సోషల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళు ప్రతి ఒక్క పాయింట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ వరకు ప్రతి ఒక్కటి చాలా బ్రీఫ్గా, వెరీ డీటెయిల్గా రాశారండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, డ్రాన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్. సెకండ్ ఫీచర్ వచ్చేసి, ఇది మనము చాలా దగ్గర వేరే వేరే కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం. అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం కాపీ చేసాము. వాళ్ళు ఫ్రేమర్స్ అనేవాళ్ళు వాళ్ళు బ్లైండ్‌గా ఏం కాపీ చేయలేదండి. వాళ్ళు చాలా కేర్‌ఫుల్‌గా స్టడీ చేసి అదర్ కాన్స్టిట్యూషన్‌ని మనకి ఏదైతే సూట్ అయితదో అదే అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా నెక్స్ట్ థర్డ్ వన్, ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. ఇండియా ఈస్ డిస్క్రైబ్డ్ యాస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన ఇండియా అనేది స్టేట్స్ యొక్క ఐక్యత్వం. ఓకే. అంటే అన్ని స్టేట్స్ కలిస్తేనే ఇండియా. ఈ ఈ ఫీచర్స్‌లో ఫెడరల్ ఫీచర్స్‌లో ఇంపార్టెంట్ ఏంటంటే రిటన్ కాన్స్టిట్యూషన్, డివిజన్ ఆఫ్ పవర్స్, ఇంకా ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, బైకామరల్ లెజిస్లేషన్ అంటే రాజ్యసభ, లోక్సభ అలాగా. అండ్ ఇంకా యూనిటరీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అంటే సెంటర్‌కి ఎక్కువ పవర్ ఉండడం. దాన్ని మనం నెక్స్ట్ పార్ట్‌లో చూద్దాము. నెక్స్ట్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఇండియా అనేది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌ని తీసుకునింది. ఇక్కడ ప్రెసిడెంట్ అనేది నామినల్ హెడ్ మాత్రమే. అంటే నామమాత్రంగానే. ఇంకా మన రియల్ లీడర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్‌లీ రెస్పాన్సిబుల్ టు ది లోక్‌సభ. అంటే వాళ్ళందరూ బాధ్యత వహిస్తారు లోక్‌సభకి. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఇండియాకి సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉందండి. అందులో సుప్రీం కోర్ట్ అనే టాప్ ఉంటది. హైకోర్టు, దాని తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ జ్యుడిషియరీ అనేది ఇండిపెండెంట్. ఎందుకంటే జడ్జెస్‌కి వాళ్ళ టెన్యూర్ సెక్యూర్‌గా ఉంటది. రిమూవ్ చేయడం డిఫికల్ట్. ఇంకా సాలరీ కూడా తగ్గించలేరు కాబట్టి. ఇక నెక్స్ట్ వచ్చి ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హాస్ ద ఫండమెంటల్ రైట్స్ అండి. ఇది మన సిటిజన్స్‌కి రైట్ టు ఈక్వాలిటీ, ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అవన్నీ చేస్తుంది. ఇవి మనము కోర్ట్‌లో దీస్ ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్. అంటే మనం కేస్ పెడితే ఈ రైట్ నాకు వైలేట్ అయింది అనేసి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవనేది గైడ్‌లైన్స్ టు ద గవర్నమెంట్ అండి. వీటిని లైక్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ వైలేట్ అయిందని మనం కోర్ట్‌లో కేస్ ఎయలేము. దీస్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్. అండ్ నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్. ఇది 42nd అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారండి. ఇది మనకి డ్యూటీస్ టు ద సిటిజన్స్. అంటే మన డ్యూటీస్ ఏంటి? కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయడము, ఇంకా సేఫ్ గార్డ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రొటెక్ట్ హార్మోనీ అలాగా. నెక్స్ట్ సెక్యులర్ స్టేట్. ఇండియాకి స్టేట్ రిలీజన్ అనేది లేనే లేదండి. స్టేట్ అన్ని రిలీజియన్స్‌ని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తుంది. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈస్ గ్యారంటీడ్ అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఎవ్రీ సిటిజన్ 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఓట్ చేయడానికి హక్కు ఉంది. వాళ్ళు రిగార్డ్‌లెస్ ఆఫ్ దేర్ కాస్ట్, రిలీజియన్, జెండర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రాపర్టీ. వాళ్ళకి ప్రాపర్టీ ఉన్నా లేకున్నా, చదివినా చదవకున్నా, ఏ జెండర్ అయినా కూడా, వాళ్ళు ఏ రిలీజియన్ అయినా, ఏ కాస్ట్ అయినా కూడా ఓటేయడానికి ఉంది. నెక్స్ట్ సింగిల్ సిటిజన్‌షిప్. యూఎస్‌ఓళ్ళకి కాకుండా యూఎస్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్ ఉంటుంది. ఇండియాకైతే ఓన్లీ సింగిల్ సిటిజన్‌షిప్పే ఉంటుంది. ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆఫ్ సిటిజన్, నాట్ సెపరేట్‌లీ సిటిజన్ ఆఫ్ స్టేట్. ఓకే. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఒక సిటిజన్‌షిప్, తెలంగాణకు ఒక సిటిజన్‌షిప్, కర్ణాటకకు ఒకటి అలా లేకుండా మనమంతా ఇండియన్స్. వి హావ్ ఓన్లీ వన్ సిటిజన్‌షిప్ అలాగా. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. కాన్స్టిట్యూషన్ మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కూడా ఇచ్చింది. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు సెంటర్ చాలా పవర్ఫుల్ అవుతుంది.
అది కంప్లీట్‌గా వచ్చేసి కంప్లీట్‌గా సెంటర్‌కెళ్ళిపోతుంది. అంటే అప్పుడు మన స్టేట్స్‌కంతా ఏం పవర్ ఉండదు. సో, ఇదండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్‌లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అది చూద్దాము. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై.